హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం జ్యోతి సుంకరణం గారు రచించిన మహారాజశ్రీ మామగారు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కోల కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, సన్నటి నునుపుదేలిన చెక్కిళ్ళు, పాలనురుగు లాంటి మేనిఛాయితో మొత్తానికి జున్ను ముక్కలాగా ఉన్న లాలసను చూసి రంభా ఓరోసి తలదన్నే రమణి లాలామణి ఎవరీమే అని మనసులోనే పాడేసుకుంటూ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆ తబ్బిబ్బిలో చుట్టుపక్కల విషయాలేమీ పట్టించుకోకుండా పెళ్లి చూపులకు వెళ్లిన 10 నిమిషాల్లోనే పిల్ల తెగ నచ్చేసింది అని పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మన కామేష్. అంతేకాదు, ఇక ఎంగేజ్మెంట్ అది ఇది ఏమీ లేకుండా ఏకంగా పెళ్ళే అని ఆర్డర్ కూడా పాస్ చేసేసి అర్జెంటుగా ఒక నెల్లాలలో పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు. పెళ్లికి ఉన్న ఆ నెల కాలాన్ని ఒక యుగంలా గడిపాడు పాపం. ఎట్టకేలకు చిట్ట చివరకు ఆ పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి పీటల మీద తన పక్కనే కూర్చున్న అందన సుందరాంగి లాంటి లాలసలు మధ్య మధ్యలో ఊరచూపులతో చూస్తూ ముడిసిపోతూ ఆనందంతో తెగ మెలికలు తిరిగిపోతున్న కామేష్కి ఒక్కసారి వీపు మీద ధమ్మని ఎవరో బాది, ఏరా కావుడు, ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే అంటూ అరిచేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవడంతో చితగ్గొట్టబడ్డ వీపుని చేత్తో సాధ్యమైనంత వరకు రాసుకుంటూ ఏడుపు మొహంతో వెనక్కి తిరిగి చూశాడు కామేష్. అక్కడ మోటుగా, ఎత్తుగా, బట్టతల, గుబురు మీసాలతో ఓ 50 పైబడ్డ కద్దరు పంచే లాల్చీతో ఓ సాజ్ది తననే చూసి నవ్వుతూ ఎవరో గుర్తుకురాక అయోమయంగా అతని వైపు చూస్తూ ఉండిపోయాడు. అదేమిట్రా అలా వెర్రిమొహం వేశావు, ఎవరో తెలియనట్లు అంటూ మళ్లీ వీపు మీద ఒక పెద్ద చరుపు చరిచి, ఇదిగో వీడేరా నా అల్లుడు అంటూ పక్కనే ఉన్న మరో సాల్తీకి పరిచయం చేశాడు. ఇలాంటి భయంకరమైన మామగారు ఈ నెల్లాళ్లలో తన దృష్టిలో పడకపోవడమే వింత అనుకుంటే, అతను అతి చనువుగా ఒరే అరే అని పిలవటం మరీ మరీ వింతగా తోచింది కామేష్కి. ఆ వింత విచిత్ర భ్రమలను అర్థం చేసుకోబోతుంటేనే ఈలోగా ముహూర్తం సమీపించడం, తాళి కట్టాల్సి రావటంతో తాత్కాలికంగా మామగారి గురించి మైమర్చిపోయి తన జవరాలు లైలస మైకంలో పడిపోయాడు కామేష్. పెళ్ళై 16 రోజు పండుగ దాకా పరమానందంగా గడిచిపోయింది కామేష్కి. మధ్య మధ్యలో పంటి కింద రాయిలా మామగారి ప్రవర్తన కలుక్కుమన్నా, మా నాన్న అంతే, ఎవరైనా నచ్చారంటే వాళ్లతో అతి చనువుగా ఉంటారు, తప్పుగా అనుకోకండి అని లాలస లావణ్య లొలకబోస్తూ లాలించి చెప్పడంతో సరిపుచ్చుకున్నాడు కామేష్. ఓ చినుకు పడినా, ఓ చల్లగాలి వీచినా, ఓ కోయిల కూసినా, ఓ నెమలి నాట్యమాడినా అదంతా తన కోసమేనన్నట్లు భావించుకుంటూ, ప్రకృతి తమ కోసమేనన్నట్లు, అసలు ప్రకృతే తామన్నట్లు కామేష్ లాలసలు ఒకరితో ఒకరు మమైకమైపోతూ వాళ్ల కొత్త కాపురాన్ని 3 పువ్వులు 6 కాయలుగా ఆనందంగా 6 నెలలు గడిపేశారు. ఉన్నట్టుండి ఒక రోజు లాలస కళ్ళు తిరిగి పడిపోవటంతో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు కామేష్. కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ శుభవార్త చెప్పడంతో పాటు తను చాలా నీరసంగా ఉంది, కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇచ్చి తగినంత కేర్ తీసుకోపోతే ప్రమాదం అని కూడా సలహా ఇవ్వటంతో ఏం చేయాలో పాలుపోలేదు కామేష్కి. లాలసను పుట్టింటికి పంపేస్తే ఇన్నాళ్ళు తనను వదిలి ఉండగలడా? పైగా అది పల్లెటూరు, సరైన డాక్టర్లు లేరు, అనవసరమైన రిస్క్, ఏం చెయ్యాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్న కామేష్ దగ్గరికి లాలస వచ్చి, ఇందులో అంతా ఆలోచించడానికి ఏముంది, రేపే మా అమ్మని ఇక్కడికి రమ్మని కబురు పెడదాం, అలా అయితే అన్ని విధాలా బాగుంటుంది అని సలహా ఇచ్చింది. భార్య ఇచ్చిన సలహా నచ్చినా ఎక్కడ అత్తగారితో పాటు మామగారు కూడా వచ్చేస్తాడో అని భయపడ్డాడు కామేష్. కాని ఆ మాట చెప్తే లాలస ఫీల్ అవుతుందేమోనని చెప్పలేదు. అయినా ఆ పొలం పనులని, పంచాయతీ వ్యవహారాలని వదిలేసుకుని రాలేడు. అత్తగారు మాత్రమే వస్తుందిలేమని అంచనా వేసుకుని తనకి తనే ధైర్యం చెప్పుకొని అత్తగారిని రమ్మని కబురు పెట్టాడు. అయితే అతని అంచనాలను తారుమారు చేస్తూ మర్నాడు పొద్దున్నే నవ్వుతూ అత్తగారు, ఆ వెనకే 2 చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగులతో వికటాట్టహాసాలు చేస్తూ మామగారు ఊరి నుండి దిగిపోవడంతో గుండెల్లో రాయపడినట్లయింది కామేష్కి. వస్తూనే వెర్రినవ్వులు నవ్వుతూ, అమాయకంగా ఉంటే ఏమో అనుకున్నాను, విషమున్నవాడివేనోయ్ అంటూ గుమ్మంలోనే పెద్ద గొంతుతో ఆనందంగా అరుస్తున్న మామగారిని గబుగ్గన లోపలికి లాగి పక్క ఫ్లాట్ వాళ్ళు ఎవరైనా చూశారేమోనని ఒకసారి అటు ఇటు చూసి తలుపులు వేసేశాడు కామేష్. మొహమాటానికి కాసేపు మామగారి పక్కన కూర్చొని క్షేమ సమాచారాలు అడిగి, మీరు స్నానాలవి చేసి ఫ్రెష్ అవ్వండి మావయ్య, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను అంటూ చల్లగా బయటకు జారుకోబోయాడు. అంతే, చొక్కా పట్టుకుని సోఫాలోకి లాగి కుదేసి, కూర్చోవై, ఆ పిచ్చి వెదవ టిఫిన్లు ఎవరికి కావాలి గాని, మీ అత్తగారు వచ్చింది కదా,
మనందరికీ కమ్మగా వండి పెడుతుందిలే అంటూ కామేష్ని పక్కనే కూర్చోబెట్టేసుకున్నాడు మామగారు భూషణం. ఇక అది మొదలు రోజు కామేష్ ఆఫీస్కి తప్ప ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే చాలు వెనకాలే భూషణం. నేను వస్తాను పదవోయ్ అంటూ అల్లుడి వెంటపడటం, ఆనక రోడ్డు మీద వికటాటహాసాలు, వీపు చరుపులును. ఒకరోజు కూరలు తేవడానికి బయలుదేరుతుంటే కామేష్ వెంటే భూషణం కూడా బయలుదేరాడు. అలవాటుగా ఎప్పుడూ వెళ్లే కూరల దుకాణమే కావడం వలన కామేష్ని చూస్తూనే ఆ దుకాణం వాడు ఓ 4-5 రకాల కూరలను తూచేసి సంచిలో వేసేసి దాని కామేష్ చేతికి అందిస్తూ, సార్ 200 అయింది అంటూ చెప్పాడు. వెంటనే కామేష్ జోబులోంచి డబ్బు తీసి ఇచ్చేయబోతుంటే అంతవరకు పక్కనే నించొని ఇదంతా గమనిస్తున్న భూషణం చటుక్కున కామేష్ చేతి మీద ఒక్కటేసి, పెట్టు, లోపల పెట్టు డబ్బు, వాడి నోటికి ఎంత అనిపిస్తే అంత అడగటం, నువ్వు మూగి ముద్దులా తలాడించి ఇచ్చేయటం. ఏ డబ్బులేమైనా చెట్లు కాస్తూనే అనుకుంటున్నావా? ఆహా, పెట్టు, లోపల పెట్టు అని హూంకరిస్తూ డబ్బు ఇవ్వకుండా గట్టిగా చేపట్టేసుకున్నాడు. ఒక్కసారి కామేష్ అవాక్కైపోయాడు. చుట్టూ తమని గమనిస్తున్న అందరి వంక సిగ్గుతో ఎర్రబడ్డ మొహంతో ఇబ్బందిగా చూస్తూ, మామయ్య, ఇతను నాకు బాగా తెలిసినవాడు, రేట్లన్నీ చూసి ఇస్తాడు, బాగోదు, చెయ్యి వదలండి అంటూ మామగారి చెవిలో గుసగుసలాడాడు. నీ మొహం ఏమిటి, ఈ 4 కూరలకి 200? ఏది లెక్కవేమన్నా ముందే అంటూ సంచిలో కూరలన్నీ ఉలకబోసేసి వేటికవి విడదీసేసి, ఇప్పుడు చెప్పబోయ్, ఈ ఆగకరకాయ ఎంత అని అడిగాడు కూరలవాడిని. అప్పటికే బిత్తరపోయి ఇదంతా చూస్తున్న కూరలవాడు వెంటనే చెప్పేశాడు, 60 సార్ అని. వెంటనే భూషణం, నీ మొహం 30 అన్నాడు. ఈ వంకాయలు మళ్ళీ అడిగాడు భూషణం. కూరలవాడు 40 అనగానే, ఠాట్, కుదరదు, 20 అంటూ దబాయించాడు. అలాగే అన్నిటికీ సగానికి సగం తగ్గించేసి, ఇప్పుడు చెప్పు, మొత్తం ఎంత అంటూ సాగదీశాడు. కూరలవాడు తలగొక్కుంటూ, ఎంతో కొంత ఇవ్వండి సార్ అన్నాడు ఏడుపు మొహంతో. అది అలా రా దారికి, మా అల్లుడిని వెర్రివాజమ్మ కింద జమకట్టి ఇన్నాళ్లు దోచేశామన్నమాట. కాని నేనలా వెర్రి వెంగలపని కానోయ్ అంటూ వాడి చేతిలోని కూరల సంచి అందుకొని అల్లుడి వైపు చూసి విజయగర్వంతో ఓ నవ్వు నవ్వాడు. పెదవ నవ్వు నవ్వే మామగారిని చూసి ఒళ్ళు మండిపోయింది కామేష్కి. కాని ఏం చేయాలో తెలియక లోపలే ఉడికిపోయాడు. అప్పుడే వాకింగ్ ముగించుకొని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మంద్రస్థాయిలో మంచి సంగీతాన్ని వింటూ ప్రశాంతమైన ఓ ఉదయం వేళ పార్క్లో చల్లగాలికి సేద తీరుతూ ఓ బెంచి మీద కూర్చుని ఉన్న కామేష్కి ఉన్నట్టుండి దబ్బని వీపు మీద దెబ్బ పడటం ఒళ్ళు మండిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండానే ఆ కొట్టిందెవరో తెలుసు కాబట్టి పరమ చిరాకొచ్చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి పొంగు పెట్టి గుద్దయ్యాలన్న ఆవేశాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుని, మీరెందుకొచ్చారు మావయ్య ఇంత పొద్దున్నే అంటూ మొహమాటంగా బలవంతపు నవ్వు నవ్వాడు కామేష్, తన వెనకాలే నించుని ఉన్న భూషణాన్ని ఉద్దేశించి. మరి నువ్వెందుకొచ్చావో నేను అందుకే వచ్చానోయ్. అయినా నన్ను లేపకుండా నువ్వు ఒక్కడివే వచ్చావే? సర్లే, పద పద, ఇప్పుడు మొదలెడదాం అన్నాడు భూషణం. ఆహా, నా వాకింగ్ పూర్తయింది, నేను ఇంటికి వెళ్ళిపోతాను, మీరు మొదలెట్టండి అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా జారుకోబోయాడు. ఇప్పటి నుండి ఇంటికెళ్ళి ఏం పీకుతావోయ్, రా నాతో అంటూ కామేష్ భుజాల చుట్టూ చేతిలేసి లాక్కుపోయాడు భూషణం. మామగారి ఉడుం పట్టు తెలిసి మరి గింజుకోకుండా నోరు మూసుకొని మళ్లీ నడక మొదలుపెట్టాడు. సడన్ గా పార్క్లో ఒక దగ్గర ఆగిపోయి పంచెను శుభ్రంగా పైకి లాక్కొని లంబూటీలా కట్టుకొని ఎగిరి గంతేసి తొడలు రెండింటినీ చప్పుడొచ్చేలా చరుచుకొని, ఇదిగో చూడు, అలా నాజుకు నడకలు నడవటం కాదు, ఇలా బస్కిలు తీయడం నేర్చుకో, అప్పుడు అలా తామరతూడులా కాకుండా నాలా దిట్టంగా తయారవుతుందొళ్ళు అంటూ రకరకాల కుస్తీ పట్లు పట్టడం మొదలుపెట్టాడు భూషణం. ఆ పిచ్చి చేష్టల్ని చూసి కోపం వచ్చేసింది కామేష్కి. అప్పటికే చుట్టూ అంతా చేరి నవ్వుతూ ఉండటంతో, అబ్బబ్బా మావయ్య, ఇలాంటివన్నీ పబ్లిక్ పార్క్లో కాదు, ఇంట్లో చేసుకోవాలి అంటూ భూషణాన్ని ఆపబోయాడు. వెంటనే కామేష్ చేతిని వదిలిపెట్టి, హే పోవోయ్, అగ్గిపెట్టెలాంటి విరుకు కొంపలో చెయ్యి కాలు కదపడానికి ఎక్కడుంది అంటూ పూర్తిగా తను చేయాల్సినవన్నీ చేశాక కానీ ఆపలేదు. అలాగే ఒకసారి ఎవరో ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ల ముందు కామేష్ని పరువు తీసేశాడు. మరోసారి అపార్ట్మెంట్లో అంతా మీటింగ్ పెట్టుకుంటే కామేష్ని మాట్లాడనివ్వకుండా వాళ్ళందరితోనూ తనే వాదనకి దిగిపోయి అక్కడంతా రచ్చ రచ్చ చేసేశాడు. అప్పటికే భూషణం మీద అందరికీ ఓ అంచనా ఉండటంతో ఎవరూ ఏమీ అనకుండా పాపం కామేష్ని జాలిగా చూశారు. గట్టిగా చెప్పలేక మౌనంగా భరించలేక లాలసకి చెప్తే,
తండ్రిని వెనకేసుకురావటంతో ఇక చేసేదేం లేక పనున్నా లేకపోయినా తెల్లవారుతూనే ఆఫీస్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏ రాత్రో ఇంటికి చేరుకొని ఏదో ఇంత తిన్నాననిపించుకొని వెంటనే గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకొని ఎంత వీలైతే అంత మామగారిని తప్పించుకొని తిరగటం మొదలుపెట్టాడు. కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు, కావుడు, నువ్విప్పుడున్నావా? అంతా వెతుక్కుంటున్నాను నేను అంటూ అరుచుకుంటూ తలుపు తీసుకుని రూంలోకి వస్తున్న మామగారిని వెనకాలే అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న సెక్యూరిటీని చూసి హెడ్ ఆఫీస్ వాళ్లతో మీటింగ్లో ఉన్న కామేష్ నిర్ఘాంతపోయాడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి, ప్లీజ్ మావయ్య, అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, మీరు వెళ్ళిపోండి అంటూ పంపించే ప్రయత్నం చేశాడు. అంత దూరం నుండి అన్ని బస్సులు మారి వచ్చింది, వెంటనే పోవడానికా? నే వెళ్ళను అంటూ లోపలికి తోసుకొని వచ్చేసి ఆ రూమ్నంతా మొత్తం చూసేస్తూ, వానపాము మెదడుగాడివి అనుకున్నాను, నీకింత పెద్ద ఆఫీసు హంగామా, బావుంద్రోయ్ అంటూ సంబరపడిపోతూ అక్కడే ఒక కుర్చీలో కూర్చుండిపోయిన భూషణాన్ని చూసి కామేష్కి ఒళ్ళు మండిపోయింది. చుట్టూ ఎవరున్నారో ఏంటో కూడా గమనించకుండా ఎప్పుడు ఒకటే ధోరణిలో ఉండే భూషణాన్ని ఇక భరించలేక విచక్షణ కోల్పోయి, నోరు మూసుకొని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా, లేక సెక్యూరిటీకి చెప్పి బయటకు తోసేయమంటారా అంటూ కటువుగా చెప్పాడు. అల్లుడి మొహంలో అంత కోపం ఎన్నడూ చూడని భూషణం ఏమనుకున్నాడో ఏమో. వెంటనే లేచి, ఇదిగో ఈ మధ్య రోజు భోజనం బయట తింటున్నావట కదా, మీ అత్తగారు చెప్పింది, అందుకే నీకు భోజనం పట్టుకొచ్చాను అంటూ చేతులను బ్యాగ్ని అక్కడ పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. అలా తలదించుకుని వెళ్ళిపోతున్న మామగారిని చూసి ఒక్క క్షణం మనసు చివుక్కుమన్నా దాన్ని పట్టించుకోకుండా హమ్మయ్య అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు కామేష్. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి రాగానే హాల్లోనే కూర్చొని ఉగ్రరూపంలో ఉన్న లాలసను, అయ్యింది నీ పని అంటూ మూతులు బిగించుకుని బుర్రలు ఊపుతూ పక్క వాయిద్యగాళ్ళలా ఉన్న అత్త మామల్ని చూసి పై ప్రాణాలు పైకే పోయాయి కామేష్కి. అయినా లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ లాలస దగ్గరికి వెళ్ళి, భోంచేశావా డియర్ అంటూ పలకరించిపోయాడు. దానికి సమాధానంగా, నా సంగతి పక్కన పెట్టండి, ఏంటి మా నాన్న మీకోసం ఎండన పడి అంత దూరం లంచ్ పట్టుకొస్తే సెక్యూరిటీ చేత బయటికి గెంటేస్తానన్నారంట ఉక్రోషంగా అడిగింది లాలస. ఆహా, అది కాదు, అసలేం జరిగిందంటే అని చెప్పబోతున్న కామేష్ని ఏం చెప్పనివ్వకుండా ఆపేసి, మీరు ఇలాంటి వారు అనుకోలేదు, ఇదే మీ నాన్నైతే ఇలా చేసేవారా, ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వద్దా అంటూ లాలస మొదలు పెట్టడంతో ఇక అసహనం వచ్చేసిన కామేష్, ఆ వయసుకు తగ్గట్టు ప్రవర్తిస్తున్నాడా ఆయన, ఇంగిత జ్ఞానం లేని పల్లెటూరు బైతు అని గబుక్కున నోరు జారేశాడు. ఇక అంతే, వారిద్దరి మధ్య గాలి దుమారం చెలరేగింది. ఒకానొక తీవ్ర పరిస్థితిలో, అసలు నీకంటే ముందు మీ నాన్నను చూసి ఉంటేనా అసలు నిన్ను పెళ్లి చేసుకోపోదును, నీ పిచ్చి మొహంలో పడి నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను అనేసి ఇక ఇంట్లో ఉండటం ఇష్టం లేక బయటకు వచ్చేశాడు కామేష్. అసలే ఆఫీస్ నుంచి అలసి సొలసి రావటం, ఆపై లాలసతో గొడవ, వీటి వలన మనసు శరీరము రెండూ తన ఆధీనంలో లేకపోవడం, ఆ చికాకుని ఎవరి మీద చూపించాలో తెలియక బైక్ మీద చూపించాడు. పిచ్చి పిచ్చిగా చెత్త చెత్తగా బైక్ ని డ్రైవ్ చేస్తూ అడ్డమొచ్చిన ఓ ఇద్దరు ముగ్గురికి డాష్ కూడా ఇవ్వబోయాడు. కొంత దూరం వెళ్ళగానే జోబ్లో సెల్ రింగ్ అయింది. ఎవరా అని తీసి చూస్తే మామగారి నుంచి. కసిగా కాల్ కట్ చేసేశాడు. అయినా మళ్లీ రింగ్ అవడంతో ఇక తట్టుకోలేక ఫోన్ లిఫ్ట్ చేసి మామగారిని నోటుకొచ్చిన బూతులు తిట్టేద్దామనుకునే లేపే అట్నుంచి, అల్లుడు, అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి, పరిస్థితి ఏం బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, నువ్వు హాస్పిటల్కి వచ్చాయి అంటూ గాబరాగా చెప్తున్న మామగారి మాటలు వినగానే అప్పటి వరకున్న ఆవేశం, కోపం అన్నీ ఒక్కసారి దిగిపోయాయి కామేష్కి. అదేమిటి, ఇంకా నెలలు టైం ఉందిగా డెలివరీకి, అప్పుడే నొప్పులేమిటి, తను అనవసరంగా గొడవపడి లాలను టెన్షన్ పెట్టాడా, అందుకిలా అయ్యిందా, అమ్మో ఇప్పుడేమవుతుందో ఏమో అన్న ఆలోచన రాగానే కామేష్లో దడా వణుకు మొదలయ్యాయి. ఆ కంగారులో ముందున్న డివైడర్ని చూసుకోలేదు, అంతే గుద్దేశాడు. హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్న కామేష్ కొద్దిగా తెలివి రావడంతో లేచి కూర్చోబోయాడు. భరించలేని నొప్పితో కాలు కదపలేకపోవడంతో ఆ ప్రయత్నం మానుకొని, అమ్మా అని మూలుగుతూ తన ఎదురుగానే కూర్చొని ఉన్న మామగారిని చూసి, నాకేమైంది అని అడిగాడు ఏడుపు గొంతుతో. పెద్దగా ఏమవ్వలేదులే, ఓ కాలు విరిగిందంతే, అయినా ఇంట్లో కోపం వచ్చిందని రోడ్డు మీదకెళ్ళి చిందిలేస్తే ఏమవుతుంది, ఇలాగే ఉంటుంది అంటూ అసలే నొప్పిగా ఉన్న కాలు మీద చిన్న దెబ్బ వేశాడు నవ్వుతూ భూషణం. అంతే కెవ్వుమన్నాడు కామేష్. సర్లే ఓయ్, అరుస్తున్నావు, ఆడపిల్ల తండ్రివి, ఈ మాత్రం నొప్పి భరించలేకపోతే ఎలాగా అన్న మామగారి మాటలకి అంతవరకు కుయ్యో మొర్రో అన్నవాడిలా ఆగిపోయి, ఏంటి
ఏమంటున్నారు మీరు అన్నాడు ఆశ్చర్యంగా కామేష్. అవునోయ్, నిన్న రాత్రి మీ ఆవిడకు అర్జెంటుగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆడపిల్ల పుట్టింది. అయితే నెల రోజుల ముందే పుట్టింది కదా, బరువు తక్కువగా ఉందట. పెట్టెలో పెట్టి బరువు పెంచేస్తారట్లే. చక్కదనాల చుక్కలా ఉంది. నీ పోలిక కాదులే, అంతా నా కూతురి పోలికే అంటూ పగలబడినవాడు భూషణం. అయ్యో అవునా, మరి ఇప్పుడెలా? నేనిక్కడ ఉండిపోయానే, తనే ఇబ్బంది పడుతుందో. కొంచెం గాబరా, కొంచెం ఆనందంతో బెడ్ మీద నుండి లేచే ప్రయత్నం చేయబోయి లేవలేక పక్కనే స్టూల్ మీద ఉన్న తన సెల్ అందుకోబోయాడు. చటుక్కున ఆ సెల్ లాగేసుకుని జోబులో పెట్టేసుకున్నాడు భూషణం. ఇలాంటి టైంలో ఈ పరాచకాలేంటి? యువతల నేనిలా, అక్కడ లాలస. ఏమి ఇబ్బంది పడుతుందో. వెంటనే మా అమ్మా నాన్నని రమ్మని చెప్తా, ఫోన్ ఇలా ఇవ్వండి అన్నాడు చిరాగ్గా కామేష్. అదేమీ వినిపించుకోకుండా నవ్వుతూ చూస్తూ కూర్చున్నాడు భూషణం. ఏమాత్రం పట్టించుకోకుండా అసలేవి వినపడినట్లే మొహం పెట్టి ఇకిలిస్తూ తన వైపే చూస్తున్న మామగారిని చూసి ఫుల్లు మండిపోయింది కామేష్కి. వెంటనే కోపంగా, ఏంటండి వేళకోళంగా ఉందా? నేను లేవలేను అనుకుంటున్నారా అంటూ బెడ్ నుంచి బలవంతంగా లేచే ప్రయత్నం చేయబోయాడు. చాలు చాలు నే వేషాలు. నువ్వు కంగారు పడి ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న మీ అమ్మా నాన్నలను కూడా కంగారు పెట్టక్కర్లేదు. ఎలాగో వచ్చే నెలలో వస్తున్నారుగా, రాణి. ఇప్పుడు వాళ్ళు వచ్చి చేసేదేముందిలే. మీ ఆవిడికి కూతురికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే వచ్చాను. వాళ్లకు తోడుగా మీ అత్తగారుంది. నీ కాలుకి సిమెంట్ కట్టు వేశారు. 6 వారాల దాకా పక్క మించి కదలకూడదు. కాదని ముందుకేశావో బావున్న ఆ 2వ కాలు కూడా విరక్కొట్టేస్తాను. ఏ బెంగా లేకుండా నోరు మూసుకొని రెస్ట్ తీసుకో అని ధాటిగా భూషణం చెప్పేసరికి ఏమీ చేయలేని అసక్తతతో ఉక్రోషంగా మామగారిని చూస్తూ ఉండిపోయాడు కామేష్. ఒంటి మీద ఉన్న గాయాలన్నీ తగ్గాక 2-3 రోజులకి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు కామేష్, మామగారి సహాయంతోనే. మామూలుగానే ఈయన భరించడం కష్టం. అలాంటిది ఈ బెడ్ మీద కదల్లేని స్థితిలో, ఇంట్లో వేరెవరూ లేకుండా ఎలారా బాబు వేగేది అని ఒక రకమైన భయాందోళనకు లోనయ్యాడు కామేష్. ఆ రోజు సాయంత్రం బాత్రూంకి వెళ్లడానికి, బెడ్ నుంచి లేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటే ఈలోగా, ఎందుకల్లుడు వెదవ మొహమాటం నువ్వును, నన్ను పిలవచ్చుగా అంటూ చేతిలో బెడ్ పాన్తో వచ్చి మామగారిని చూసి, మామయ్య మీరు ఈ పని వద్దు అంటూ ఆశ్చర్యపోతూ అభ్యంతరం చెప్పి చేతులు అడ్డంగా పెట్టాడు కామేష్. ఎప్పట్లా అతని చేతుల్లో పక్కకు తోసేసి, చాలు చాలేవోయ్, ఏం చెయ్యకపోతే ఎవరున్నారిక్కడ చేయటానికి? ఇదే మీ నాన్నైతే ఇలాగే అంటావా? నాకు మాత్రం మగవెదవెవరున్నారు? అల్లుడివైనా కొడుకువైనా నువ్వే కదోయ్ అంటూ చనువుగా అంటున్న భూషణాన్ని చూసి మామగారి మాట ప్రవర్తన అంత మోటుగా ఉన్నా మనసంత మెత్తనో అర్థం చేసుకున్న కామేష్కి మొదటిసారి మామగారి మీద ప్రేమాభిమానాలు పొంగుకొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఓ నెల్లాళ్ళయ్యాక హాస్పిటల్ నుంచి చంటి బిడ్డని ఎత్తుకొని తల్లితో సహా ఇంటికి వచ్చిన లాలసకు గుమ్మంలోనే, ఎదవ ఎకసక్కాలు మీరును, ఊరుకోండి మామయ్య అంటూ పగలబడి నవ్విన కామేష్ గొంతు, ఆ వెనకే వికటటహాసాల చేస్తున్న తండ్రి గొంతు వినపడేసరికి ఆనందాశ్చర్యాలతో అవాక్కై చూస్తూ ఉండిపోయారు తల్లి కూతుళ్ళు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.